అదే యోహాను సువార్త 9లో కూడా గ్రుడ్డివాడై పుట్టుటకు వీడు పాపం చేసినా వీడిని కన్నవారు పాపం చేశారా అంటే, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు మహిమపరచుటకే వీడు గ్రుడ్డివాడుగా. అది ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా కానీ జ్ఞానపరంగా కానీ కరువు ఎందుకు అంటే దేవుని మహిమ కోసం, రైట్? ఇప్పుడు వీడికి అంధత్వం ఎందుకు వచ్చింది, గుడ్డితనం ఎందుకు వచ్చింది? అక్కడ కూడా యేసయ్య అదే చెప్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు వచ్చింది? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, ఇశ్రాయేలుకు తెలియాలి. దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావాలి. ఆ క్రియలు వీని యందు ప్రత్యక్షమవుతాయి అని బాయ్ ఇట్రా అని దగ్గరకు పిలిచి ఉమ్మూసి బురద చేసి ఆ బురద వాని కళ్ళకు రాసి, పో వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కో, చూపు పొందుకోమన్నాడు. అతడు వెళ్ళి సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం. అతనికి ఎందుకు గుడ్డితనం వచ్చింది? ఆ బలహీనత ఎందుకు వచ్చింది? శరీర బలహీనత ఎందుకు వచ్చింది? కొంతమందికి ఇదో ప్రశ్న ఉంటుంది. మనకు కలిగే బలహీనతలన్నీ కేవలం మన నిర్లక్ష్యాన్ని బట్టో, లేకపోతే సాతాను శోధనను బట్టో, ఏదో మన పాపాన్ని బట్టో అనుకుంటాం. వాస్తవమే, పాపమును బట్టి శరీర బలహీనతలు కలుగుతాయి, సాతాను శోధనను బట్టి శరీర రుగ్మతలు కలుగుతాయి. ఎందుకంటే ఏబు పాపం ఏం పాపం చేశాడండి? కానీ ఏబు దేహం మొత్తబడింది. ఎవరు మొత్తారు? సాతాను. సో వాడి వల్ల కొన్ని జరుగుతాయి. అలాగే మన పాపం వల్ల కొన్ని జరుగుతాయి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర 38 ఏళ్ళు జబ్బుతో పడున్నాడే, అతడు ఎందుకు పడున్నాడో యేసయ్య చెప్పాడు. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము. అది అంటే ఆల్రెడీ వాడు పొందిన బాధ దేన్ని బట్టి పొందాడు? పాపమును బట్టి ఆ జబ్బుకు గురయ్యాడు. పాపమును బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది. సాతాను శోధనను బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది. మూడవది, మనం గర్వించకుండా, హెచ్చించుకోకుండా, దీన మనస్కులమై తగ్గించుకోవటానికి కూడా రోగం వచ్చే అవకాశం, బలహీనత వచ్చే అవకాశం. మొదటి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ 12:7 నుంచి చదివితే, 2 కొరింథీ 12:7 నుంచి చదివితే, అదేనా? మొదటి కొరిందా 2 కొరిందా? 2 కొరింథీ పత్రిక 12:7. మరేంది వాడు ఇంకొకటి వేసాడు? ఏంది? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అది కదా 2 కొరింథీ 12:7. నాకు శరీరములో ఒక ముళ్ళు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హెచ్చిపోకుండా, హెచ్చింపుకు పోకుండా, ఆ హెచ్చులనే మొరటు భాషలో ఏచ్చులు అంటారన్నమాట. స్తోత్రం. నేను అలా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి నేను ఉప్పొంగకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నన్ను నలగగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సో కొన్నిసార్లు మనం గర్విష్ఠులం కాకుండాన్నట్లు మనకు కొన్ని బలహీనతలను దేవుడు అనుమతించే అవకాశం ఉంటుంది. అది తీసేయమని ప్రార్థన కూడా చేశాడంట పౌలు. 3 సార్లు చేశాడంట. అయినా ఆయన ఒప్పుకోలా. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పి, నా కృప నీకు చాలు, ఇంక నోరుమూయి అన్నాడంట. సరేలే తండ్రి అని వదిలేశాడు. కొన్ని బలహీనతలు మనం గర్వహృదయం కాకుండాన్నట్లు హెచ్చిపోకుండా నిమిత్తం వస్తాయి మనకి. 3. 4వది, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు
దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబట్టానికి వస్తాయి. అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు అనుమతించినటువంటి ఆ బలహీనతలు ఒకవేళ దేవుని క్రియలు నీ యందు బయలుపరచబట్టానికి అనుమతించబడ్డవేమో కాదని ఎవరు చెప్పగలరు? ఏది ఏమైనా యేసు ఏం చేశాడు? దేవుని క్రియలు వాని యందు బయలుపరచబడినట్లు కార్యము చేశాడు. సో కరువెందుకు? ఆయన మహిమ నిమిత్తము. ఓకే, అంధత్వం ఎందుకు? కానరాని గుడ్డితనం ఎందుకు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకే. కొన్నిసార్లు బలహీనతలు కూడా ఆయన క్రియలు లోకానికి అర్థం కావడానికి అనుమతిస్తాడు. చూడండి, కావాలంటే కొంతమంది విషయంలో కొంతమందికి ఏమో బలహీనతల కోసం ప్రార్థన చేస్తే తగ్గదు, కొంతమంది కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ రిపోర్ట్లే మారిపోయినాయి. నాకు స్టార్టింగ్లో అర్థం కాల. ఎందుకు ప్రభా ఆ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషి కోసం ప్రార్థన చేశా, ఈ మనిషికి రిపోర్టే మారిపోయింది. ఆ మనిషికి ఎందుకని ప్రభా ఏమీ కదలలేదు అంటే ఈ మనిషికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేసి ఆ మనిషి కోసం ప్రార్థన చేసేటప్పుడు కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డానా, లేదే పూర్తి విశ్వాసంతోనే చేశానే, ఒకరికి స్వస్థత కలగకపోవట కారణం ఏంటని అడిగితే దానికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ కారణం తెలుసుకోవాలంటే ముందు ఇంకో కారణం తెలుసుకోవాలి, అసలు రోగములు ఎందుకు వస్తాయో ఆ కారణం తెలుసుకోరా అన్నాడు. అప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నాను అన్నమాట. బైబిల్లో ఎవరెవరికి ఏ జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చింది, పాపాన్ని బట్టి వచ్చింది, సాతాను శోధనగా వచ్చింది, హెచ్చిపోకుండా నిమిత్తం వచ్చింది, శాపంగా వచ్చింది, శాపంగా కూడా వచ్చింది కొన్నిసార్లు రోగం, ప్రభు బలలో అయోగ్యంగా చెయ్యి వేయటం వల్ల వచ్చింది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకు? అయోగ్యముగా ప్రభు బలను సమీపించుట వలన. ప్రభు బలను సమీపించేటప్పుడు యోగ్యముగా సమీపించటం అంటే మొట్టమొదట బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లలో చేయి వేసేవాడు పాపాలను సమర్థించుకోవటం కాకుండా తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది సరిదిద్దుకొని బల్లను సమీపించాలి. అప్పుడు ఏ డేంజర్ ఉండదు. పాపాలను సమర్థించుకుంటూ అది ప్రభు శరీరమని రక్తమని భయం లేకుండా ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు ప్రభు రక్తం తీసుకుంటే డేంజర్. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులు అవుతున్నారు, చాలామంది టపాకడుతున్నారని కూడా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దానికి 2 యోగ్యతలు. మొట్టమొదటిది ఖచ్చితంగా బాప్తిస్మం పొంది ఉండాలి. కొంతమంది పిల్లలకి ఎత్తుంటారు, అబ్బాయి నోరు తెరువురా, నోరు తెరువయ్యా, పెబు శరీరం నోరు తెరువయ్యా. పిల్లలకి ఇవ్వకూడదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికి ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఇస్తూ ఉంటారు, తప్పు. యోగ్యత అంటే ముందు బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లను సమీపించేటప్పుడు తన్ను తాను విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటుంది వాక్యం. అప్పుడు తప్పించుకుంటాం. దేవుని ముందుకు వచ్చి షో చేయకూడదు. ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి కాదు, నేను పాపిని ప్రభువా, నేను నా శరీర సంబంధమైనటువంటి ఇచ్చను అణచుకోలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించు, నేను మరలా ప్రయత్నిస్తాను తండ్రి, గెలవటానికి నేను నిలబడతాను, నన్ను బలపరచయ్యా, నేను తెలిసి తెలియక పొరపాటున ఆ నోరు జారానో, ఆ కాలు జారానో, కన్ను జారానో, చెయ్యి జారి, ఏది నీ పొరపాటు ఉందో యథార్థంగా దేవుని ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా. అవతల వాళ్ళ నేరస్తుల్ని చేయకూడదు, తప్పులు అవతల వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభువుకి స్తోత్రం. లేకపోతే ఈ కారణాన్ని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, జాగరూకులమై ఉండాలి. వీటితో పాటు దేవుని కార్యాలు మన యందు మహిమపరచబట్టానికి కూడా, క్రియలు వెల్లడి చేయడానికి కూడా కొన్నిసార్లు బలహీనతలను దేవుడు అనుమతిస్తాడండి.
ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గట్లేదు. కారణం ఏమిటని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, అసలు రోగాలు రావడానికి కారణాలు ఏంటో చూడు, అప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. అది ఇప్పుడు నేను చెప్పింది మీకు. సో రెండవది, మొదటిది కరువెందుకు? మహిమ కొరకు, అనేకులు విశ్వసించుట కొరకు. రెండు, కనరాని అంధత్వం ఎందుకు? కాపరాసమే చెబుతున్నా. ఎందుకు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకు. నీకు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో, నీ రిపోర్ట్ ఎలా మార్చబోతున్నాడో, నిన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడో నీకు తెలుసా? నేను అన్ని విషయాల్లో క్రమంగానే ఉన్నానయ్యా, మరి నాకెందుకు ఎలా వచ్చిందో అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను ఒక మహిమకరమైన సాక్షిగా ఆయన వాడుకోబోతున్నాడేమో. ఆ చెల్లిని అలానే వాడుకుంటున్నాడు. ప్రార్థనా విజయాలు మీరు చూశారు. బ్లెస్సింగ్ దేవుడు అలానే సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు. క్యాన్సర్ కదా ఆ పిల్ల, క్యాన్సర్. అది మీ మధ్యలోనే కూర్చొని ఉంది. మీకు చూపించాను గతంలో. ఆ క్యాన్సర్ పాజిటివ్, ఈరోజు నెగిటివ్, నార్మల్ రిపోర్ట్. తను ఈరోజు ఆ సాక్ష్యం తీసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తా ఉంది. చేయొత్తు బ్లెసి, అదే అమ్మాయి. మరి అది రిపోర్ట్ మారిపోయింది, మరి ఏం చేద్దాం? కొంతమందికి బలహీనత అలా కంటిన్యూ అవుతుండే, కొంతమందికి రిపోర్ట్ మారిపోయింది. ఆశ్చర్యం. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాన్ని కొంతమందికి ఇప్పుడు స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు. రెండు, ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి రోగం? ఆయన క్రియలు. రెండు, మూడవది లాజరుకు వచ్చిన మరణం కూడా. కొన్ని మరణకరమైన ఆపదలు కూడా ప్రభు మహిమ కోసం వస్తాయట. అది లాజరు జీవితంలో కనపడిద్ది మనకి. మన సహోదరుడైన లాజరు నిద్రించను, మనం మేలుకొలప వెళ్ళుదాము రండి అని శిష్యులను అడుగుతాడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 1, 11వ అధ్యాయంలో 1, 3 చూపించి మీకు చెప్పా. ఈజీ గుర్తుంటుందని చెబుతున్నాను నేను. మూడవది ఏంటి? చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించుట. చూడండి, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు, 42వ వచనం చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం. ఈ మరణం ఎందుకు వచ్చిందట? ఈ మరణం ఎందుకు వచ్చిందట? లాజరు మరణం. అది నిజంగా మరణం కోసం కాదు, దేవుని మహిమ నిమిత్తం వచ్చింది ఈ మరణం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి, నీవు నన్ను పంపావని వీళ్ళు తెలుసుకోవాలి. చాలా వరకు సూచక్రియల్లో చాలా వరకు ప్రభువు చేసినవి ఆయన ఎవరో ప్రజలు గుర్తుపట్టున్నట్లు దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. వాటిల్లో మరణాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి కూడా తన మహిమను కనపరిచే శక్తివంతుడు నజరేయుడగు యేసు. ఎందుకంటే చాలామందిని నేను చూశానండి, చాలామంది జీవితాల్లో చూశాను. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చేశారు, ఈ వ్యక్తి బ్రతకటం అసాధ్యమని. దాదాపు డెడ్లీ కండిషన్లో ఉన్న వాళ్ళని తిరిగి దేవుడు బ్రతికించి బాగు చేయటం చూశాను. 2006వ సంవత్సరంలో సేవ మొదలుపెట్టా. 2007వ సంవత్సరం జనవరి 1 తెల్లవారితే, అంటే 2006 డిసెంబర్ 31 తెల్లవారితే 2007 జనవరి 1 హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటాంగా, వాగ్దానాలు తీసుకుంటాంగా. ఆ కూటం పెట్టా. నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఒక ఆమెను తెచ్చి మందిరంలో పండుకోబెట్టారు. పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది.
తమ్ముళ్ళు సేవకులు వినండి, పరిచర్య అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆమె చనిపోయే పొజిషన్లో ఉంది. ఆమెను తీసుకొచ్చి పండుకోబెట్టారు మందిరంలో. కరెక్ట్గా 11:30, 12 ఇంకా కాసేపు ఉందనగా 11:15 ఆ ప్రాంతంలో ఆమె చచ్చిపోయింది. చుట్టూ జనం, మధ్యలో ఆమె, అన్ని జనుల మధ్య సేవ. మందిరంలో మనిషి చనిపోయిందంటే ఆ వార్త దావాలనే వ్యాపించిద్ది. ఏం చేయాలా? వచ్చి తమ్ముడు దగ్గరికి పోయి చూసి, లేదన్నా అయిపోయిందన్నాను. పాట పాడుతున్నాం, అందరు గ్యాదర్ అయ్యి పాటలు పాడుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య మృతదేహం ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడలా. ఆమె చనిపోయింది కన్ఫామ్గా. అయితే సోదరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మనం ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ మోకరింపజేసి, ఆ సంఘం అంతా కలిసి ఎంతమంది ఉంటారు అందులో? 70 మందో ఏమో ఉంటారండి, అంతే. 70 మంది ఏమో ఉంటారు. 70 మంది కూడా ఉండి లేనిగా ఉన్నారు. అందరి మధ్యలో ఉంది. ఇక మోకాళ్ళు వేసి, ఇప్పుడు నా ఫీలింగ్ ఏంది, సేవ మొదలుపెట్టి సంవత్సరం ఇట్లాంటి వార్తలు వెళ్ళినాయి అనుకో, ఇంకేం సేవ? ఆ మందిరంలోకి తెచ్చారంట, మనిషిని చచ్చిపోయిందంట అంటారుగా. నేనేం తెమ్మనలేదు, వాళ్ళు తెచ్చారు. ఏమని? హాస్పిటల్లో బతకదని చెప్పారు, చర్చి కన్నా తీసుకొస్తే సరే పోతే ఆడే పోయిద్దని. వాళ్ళు చూడు, ఇంట్లో పెట్టడానికి మా ఇల్లు అద్దిల్లు, మందిరంలో పోతే దేవుడి దగ్గరికి పోతే ఇంటోళ్ళు గొడవ కూడా ఉండదని వాళ్ళు ఎవరు తెప్పలవాళ్ళే. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఆమె పోయింది, సైగ చేశాడు, పోయిందండి. నేనేం చేయాలా? ఇక పాట రావట్లేదు నాకు. అప్పటిదాకా ఆనందంగా పాడినండి, సాక్ష్యం చండాలంగా పోయింది కదా, ఏమైంది, ఎట్లా అయింది అని చాలా క్రొత్త కదా. ఇబ్బంది పడి అందరూ మోకాళ్ళు వేయండి, ఆమె బ్రతుకున్నట్లు, ఆమె స్వస్థత పొందినట్లు ప్రార్థన చేద్దాం. అందరి చేత మోకాళ్ళు వేయించి విశ్వాసంతో ఒక 15 గంట 20 నిమిషాలు ఆపకుండా ప్రార్థన చేశాం. మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకు అనవసరం. ఆ మనిషి బతికింది. బతికింది. మరి సామాన్యమైన విషయమా? దేవుడి కృప. సజీవంగా బయటికి తీసుకొని పోబడింది ఆమె. మరి సామాన్యమైన కార్యాలు చూసామనుకున్నారని మేము. దేవుడికి స్తోత్రం. మళ్ళీ అట్లా చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లేపుతున్నాడు అంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ముందు మన దగ్గరికి. ఏరా జనాభా పెరిగి మేము చెప్తుంటే మీరు ఎంత చచ్చిన వాళ్ళని వాళ్ళు లేపుతున్నారు. అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వడు, కొందరికి 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 దేవుని మహిమ నిమిత్తము కొందరికి ఆ ఛాన్స్. అసలు ఎక్కడ ఉండటం బెస్టా, అక్కడ ఉండటం బెస్టా ఏమండి? పోవటానికి మనకు మనసు లేక ఈ లోక ఆకర్షణలను బట్టి ఏడే ఉండాలి 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 అంటాం. కానీ అసలు ఆ మహిమను చూశారనుకో, వద్దన్నా ఉండరేడా, వద్దన్నా ఉండరు, అడగపోకుండా ఉండమన్నా ఉండరేడా. అలాంటిది పరదైసు మహిమ.